వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు వావి వరుసలు లేవని మండిపడుతున్నారు. వారికి మహిళలంటే కనీసం గౌరవం లేదని విమర్శిస్తున్నారు. ఎదుర్కోగలను, బట్ ఇవి విన్నప్పుడు మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. ఒక మహిళగా, ఒక గొప్పింటి కోడలుగా వెళ్ళి విధి వైఫల్యాల వల్ల నా భర్త చనిపోయి తర్వాత అవివాహితుడైన వివాహమే చేసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక దైవ స్వరూపంగా భావించి నేను వివాహం చేసుకున్నందుకు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే నా గురించి, ఆయన గురించి, వీళ్ళు ఏం మనుషులో ఇది అన్ని రాష్ట్రాల ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. నా కుటుంబ సభ్యుల, నేను ముందు కూడా చెప్పాను, నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా ఆడపడుచుల అనుమతితో అందరితో కలిసి నేను ఈ నిర్ణయం తీసుకొని వివాహం చేసుకోవడం జరిగింది. దాని గురించి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు, ఒక నాయకుడా, ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని ఒక క్యారెక్టరైజేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఒక ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడతారు. కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికిపడింది. కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంతి రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడిన భాష, ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది. అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు. బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిగత హననం చెయ్యడం, అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు.